ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. కరీంనగర్ జిల్లాలోని పలు డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలో ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదని చెప్పేసి విద్యార్థుల యొక్క టీసీలు, ఒరిజినల్ సర్టిఫికేట్లు నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లాలోని చాలా కళాశాలలో ఉంది. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ చదువుకున్నటువంటి కాలేజీలకు పోయి మా సర్టిఫికేట్లు కావాలి సార్, మేము టీసీలు కావాలి సార్, మీకు ఇంకొక కాలేజీలో జాయిన్ కావాలని చెప్పేసి అడిగితే మీరు ఫీజు కట్టండి, సర్టిఫికేట్లు తీసుకుపోండి, మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బకాయిలు 3 ఏళ్లుగా రాలేదని చెప్పేసి విద్యార్థులకు ఖరాఖండిగా ఈ యొక్క కాలేజీలు చెప్తున్నాయి. మీరు ప్రభుత్వము కాలేజీలు మీరు కొట్టుకోండి, మీకు ప్రభుత్వం ఇస్తా అన్నది మీరు తీసుకోవాలి, మీరు ప్రభుత్వం మీద కొట్లాడండి. కాకపోతే ఇక్కడ విద్యార్థులను బలి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంది? అసలు మీరు చదువు చెప్పినటువంటి విద్యార్థులే కదా, మీరు ఇంత కర్కశంగా విద్యార్థుల పట్ల మీరు వ్యవహరిస్తే ఎంతవరకు కరెక్ట్? మీరు అడ్మిషన్ చేసుకునేటప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మీరు మా కాలేజీలో జాయిన్ కండి అని చెప్పేసి విద్యార్థుల చుట్టూ తిరుగుతారు. మీ యొక్క అడ్మిషన్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, పిఆర్ఓలు, మీ స్టాఫ్. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే అది మీ తప్పు కానీ విద్యార్థుల తప్ప? నిజంగా విద్యార్థులు ఫీజు కట్టేటువంటి పరిస్థితి ఉంటే మీ కాలేజీలు ఎందుకు జాయిన్ అవుతారు? మీ కాలేజీలు ఎందుకు జాయిన్ అవుతారు? ఇంకా మంచి కాలేజీలు లేవా? ఫీజులు మంచి కాలేజీలు ఉన్నాయి కదా. కరీంనగర్ కాకుండా వాడు హైదరాబాద్ పోయి జాయిన్ అవుతాడు, ఆడ కాకపోతే ఇంకో దగ్గరకు పోతాడు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం అనేది నేరం. మనం చూస్తే ఈ రోజు కూడా మనకు అదే కనబడుతుంది. పట్టాలు వచ్చినా పైసలు ఇవ్వరా, సర్కారు నుంచి విడుదల గారి బకాయిలు, ఫీజులు చెల్లించలేక శాతవాహన వర్సిటీలో నిలిచిన టీసీలు ఇవ్వకపోతే సీట్ క్యాన్సిల్ చేస్తామంటున్నటువంటి కొత్త కాలేజీలు, ఉన్నత విద్యకు వెళ్లేందుకు పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కష్టాలు. ఉమ్మడి జిల్లాలో 200 కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. నిజమే కావచ్చు, 200 కోట్ల బకాయిలు రావాల్సింది మీకు నిజమే కావచ్చు కళాశాలలకు. అది మీరు ప్రభుత్వంతో కొట్లాడండి. మీరు కాలేజీలు బంద్ చేసుకున్నారు, దాన్ని మేము మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా మీకు రావాల్సింది రావాలి. కాకపోతే విద్యార్థులను ఎందుకు బలి చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ చూస్తే వారంతా పట్టాలు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్లు, కూలీ నాలి చేసుకుని బతికేటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలో సీటు సాధించారు. రాత్రి పగలు చదివి మరో చోట బీఈడీలో సీటు పొందారు. తీరా సీటు వచ్చినా చేరలేని దయనీయ స్థితిలో ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోయేసరికి ఇప్పుడు వీరికి వచ్చినటువంటి బీఈడీ సీట్లు ప్రమాదంలో పడ్డాయి. మరో వారం రోజుల్లో సొంతంగా ఫీజు చెల్లించి టీసీలు తీసుకొని కొత్త కళాశాలలో అప్పగిస్తేనే సీట్లు దక్కుతాయి. పేద వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వీరి ఆర్థిక నేపథ్యం అంతంతే. ఒక్కో విద్యార్థి కనీసం 50,000 చొప్పున చెల్లించాలని కళాశాల నుంచి ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా 50,000 రూపాయలు కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తాము, టీసీలు ఇస్తామని చెప్పేసి విద్యార్థులకు ఖరాఖండిగా చెప్తున్నాయి. ప్రైవేటు పీజీ కళాశాలలు ఇట్లున్నాయంటే ఓకే, వాళ్ళు పైసల కోసం ఎంత దూరమైనా పోతారు అనుకోండి. కానీ జేఎన్టీయూ లాంటి సంస్థ కూడా ఇవాళ విద్యార్థులకు ఇటువంటి నిబంధన పెడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి జేఎన్టీయూ లాంటి సంస్థ కూడా ఈరోజు అక్కడ కూడా విద్యార్థులు ఇదేటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఇదెంత అన్యాయం! 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం సుక్మా ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 25,000 మంది విద్యార్థులు ఆయా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 200 కోట్లకు పైగా బకాయిలున్నాయని త్వరగా విడుదల చేయాలని కళాశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లుగా విద్యార్థులకు ఎంటీఎఫ్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి గత 18 నెలలుగా రకరకాల మార్గాల ద్వారా ఆవేదనను, ఆర్థిక పరిస్థితిని తెలియజేసినా ఎలాంటి స్పందన లేని కారణంగా డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు నిరవధిక బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. మీరు బంద్ పాటిస్తున్నారు, దానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా కాలేజీలకు సంబంధించిన రెంట్లు కట్టుకోవాలి, మెయింటెనెన్స్ ఉంటుంది, లెక్చరర్ల జీతాలు ఇవ్వాలి,
చాలా ఉంటాయి, మేము కాదనట్లేదు ఇక్కడ. కాకపోతే మీరు ఇక్కడ విద్యార్థులను ఇబ్బంది పెట్టడమే చాలా తప్పు. మీకు ఏఐసిటిఈ కానీ యూజీసీ కానీ ఉన్నత విద్యా మండలి కానీ అవన్నీ నిబంధనలు చెప్తున్నాయి. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే స్కాలర్షిప్లు కానీ, లేకపోతే ఫీజుకు సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నప్పుడు మీరు సర్టిఫికెట్లు కానీ టీసీలు కానీ ఎక్కడ కూడా ఆపద్దు అనేది క్లియర్గా ఏఐసిటిఈ రూల్స్లోనే ఉన్నది. ఏఐసిటిఈ అప్రూవల్ హ్యాండ్ బుక్, ప్రాసెస్ హ్యాండ్ బుక్ ఏదైతే ఉంటుందో అందులో మీరు విద్యార్థుల యొక్క టీసీలు కనుక ఇవ్వకపోతే అందులో మీరు నిబంధనను ఉల్లంఘించిన కిందికే అవుతుంది. ఏ విద్యార్థి అయినా తను చదువుకున్న తర్వాత ఆ టీసీలు కానీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కానీ దరఖాస్తు పెట్టుకుంటే వారం రోజుల్లో అతనికి మీరు ఇవ్వాలి. అవి రూల్సే ఉన్నది. ఏఐసిటిఈ కానీ యూజీసీ కానీ ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి రూల్స్లే ఉన్నది. ఇది మీకు తెలియకుండానే మీరు కాలేజీ నడుపుతలేరు కదా. మీరు కొట్లాడండి, మీతో పాటు విద్యార్థులు కూడా కొట్లాడతారు, విద్యార్థి సంఘాలు కొట్లాడుతున్నాయి మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలని. కాకపోతే విద్యార్థుల టీసీలు సర్టిఫికెట్లు ఆపితే మాత్రం ఊరుకునేది లేదు. నిజంగా ఏ విద్యార్థి అయినా సరే కరీంనగర్ జిల్లాలో మీకు ఏ కాలేజీలో మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని మీరు సర్టిఫికెట్లు ఆపితే మమ్మల్ని సంప్రదించండి. అవసరం అనుకుంటే మీరు ఒక దరఖాస్తు పెట్టుకొని ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి కాలేజీలో. తీసుకొని వారం రోజుల కనుక మీరు ఆ సర్టిఫికెట్ కనుక మీకు ఇవ్వకపోతే ఏం చేయాలో చేద్దాం. ఏఐసిటిఈ గ్రీవెన్స్ సెల్ ఉంటుంది, యూజీసీ గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. ఆర్జేడీ గారి దగ్గరకు పోదాం, ఏ రకంగా వాళ్ళు సర్టిఫికెట్లు ఎవరో మనం చూద్దాం. ఖచ్చితంగా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్ జిల్లాలో. ఖచ్చితంగా ఆర్జేడీ గారు స్పందించాలి, అన్ని ప్రభుత్వం కూడా స్పందించాలి. అన్ని ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ ఇంజనీరింగ్ కళాశాలకు మీరు ఒక సర్క్యులర్ జారీ చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి బకాయిలకు విద్యార్థులకు సంబంధం లేదు, ఎక్కడ కూడా టీసీలు మెమోలు ఆపద్దని చెప్పేసి మీరు ఒక సర్క్యులర్ జారీ చేయాలి ఇమ్మీడియట్ గా. లేకపోతే చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దయచేసి మేము కళాశాలకు చెప్పేది ఒకటే, విద్యార్థుల టీసీలు ఆపకండి. మీరు చదువు చెప్పినటువంటి చదువుకు అర్థం ఉండదు. మీరు 3 ఏళ్ళు డిగ్రీ ఇచ్చినటువంటి చదువుకు అర్థం ఉండదు మీరు విద్యార్థులను ఆపితే. సో దయచేసి రిక్వెస్ట్ చేసేది మీకు అదే, ఏ విద్యార్థి అయినా మీకు కాలేజీలో ఇబ్బంది పడితే, టీసీలు రాకపోతే, సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మమ్మల్ని సంప్రదించండి సుమన్ టీవీని. మేము ఆ యొక్క కళాశాలతో మాట్లాడి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాం.